Once jaggery is completely dissolved, so we need to add grinded coconut, just coarsely grinded. Don't add too much water when grinding. And this is a pachi coconut. ఇది స్లోగా కొంచెం కుక్ కావాలి. ప్లీజ్ ఇగ్నోర్ మై తెలుగు. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత బాల్ చేసి వస్తే చాలు. క్వాంటిటీ ఆఫ్ ఘీ జస్ట్ ఫర్ ఫ్లేవర్. వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం మినిట్ at this stage, when our oranam is getting gathered together, should add gasagasa and cardamom powder. And this will give a good flavor for the sweet. Roasted gasagasa and cardamom powder. Keep the flame low so sweet will not get burnt. This is almost done. I'm just waiting for the proper consistency. This is roasted gram powder, just for a thickness. This is optional. If you can add it. If not, you can skip this step. Now this is the required consistency. In just 2 minutes, I'm going to have the stove and let it cool for 5 minutes. Then you can make it in a sheet. Okay, this is the consistency what we are looking for, so that everything will gather together. So that time you will get to know the consistency has reached. Now we can off the gas. That's all. ఊరినం మంచిగా ఆరిపోయింది. సో దిస్ కన్సిస్టెన్సీ కావాలి మనకి. జస్ట్ ఇట్లా వస్తే చాలు. దిస్ అ గుడ్ కన్సిస్టెన్సీ. సో కావాలంత సైజ్ తీసుకొని we can start doing a holige. If we prepare a ball, so it will be easy for us. కావాలంత సైజ్ ఎలా సరిపోతుందో ఫ్యామిలీకి అలా సైజ్ బాల్స్ తీసుకొని సైడ్లో పెట్టచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ టూ స్టిక్కీ, జస్ట్ నా హ్యాండ్కి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా వస్తుంది. సో ఫర్ నౌ ఐమ్ జస్ట్ ప్రిపేరింగ్ 4. మిగిలింది యూ క్యాన్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ యూ క్యాన్ ఎంజాయ్ వెన్ ఎవర్ యూ నీడ్. సో మేబీ for a week or 2 weeks it will be in the fridge without getting spoiled. ఇది
మెజర్మెంట్ వచ్చేసి అందరికీ తెలిసి అయితే నేనైతే 1.5 కప్ మైదా వేసుకున్నా, ఇందులో 1 కప్ చిరోటి రవ్వ. సో కలిపి ఒక 1 అవర్ 2 అవర్ ఏదైనా సరే నానబెట్టి ఆయిల్లో మసాజ్ కలిపితే బాగా వస్తుంది. ఈ రౌండ్స్ ఎలా తీసుకున్నామో అది సరిగా కొంచెం మైదా పిండి తీసుకుంటే ఇదైతే మొత్తం హ్యాండ్లోనే చేస్తున్నాను, జస్ట్ ఫర్ ట్రయింగ్. ఎంత తిన్నగా వస్తుందో అంత మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కొబ్బరి ಹೋಳಿಗೆ, దాల్ ಹೋಳಿಗೆ యూ హ్యావ్ టు డూ కొంచెం థిక్గా. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నేనైతే చాలా అంత అనుకుంటాను. సో మనకి కావాల్సిన అయిపోయింది. ట్రై చేస్తున్నా. ఇలా పిండి చేసుకొని మంచిగా ఇది చేసి కావాల్సిన హ్యాండ్కి స్టిక్ అవ్వదు. సో యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. మధ్యలో మళ్ళీ స్టిక్కీ అయితే యూ కెన్ యూజ్ ఆయిల్ జస్ట్ ఆన్ యువర్ హ్యాండ్ పామ్. You don't like hand print on it, at last you can use this and roll it on. So perfect వచ్చింది. So my husband is trying now. Hello. Are you happy doing holige? Huh? Are you happy doing holige? సో మన హస్బెండ్ న్యూగా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. అది హోళీగలాగా వస్తుందో లేకపోతే వావ్, మంచి ఐడియా. అది తిరుపుతావా? సో అలా చేసి స్మాల్ చేస్తున్నారు, స్మాల్ హోళీగే. ఫర్ దట్ ఎక్కువ పిండి తీసుకున్నారు. చూద్దాం ఎలా వస్తుందో.
ఫుల్ బ్రాండింగ్ ఈరోజు మనది ఫ్రీడమ్ది. తక్కువ ప్రెషర్ ఇస్తున్నావు, ఇంకా ప్రెషర్ వేయాలి. It's okay. First try, that's okay. You can still. కొంచెం ఏం చేయాలి అని అడుగుతున్నారు, నాకంతే మాటే లేదు. అది ఏం చేస్తున్నావు? కొంచెం ఆయిల్ వేసుకుంటున్నారు. షేప్ వస్తుంది, అయితే హ్యాండ్లో వస్తుందో లేదో చూద్దాం. బాబు సో by this you can get to know how nicely he is helping in me kitchen. చాలా బాగా వస్తుంది. సో అక్కడ పెడతావా అండ్ వావ్ సక్సెస్. ఇది మిగిలిపోయింది, అది నోట్లో పోతుంది. సో ఇప్పుడు అర్థమైంది ఎంత కష్టం ఉంటుంది, ఎంత హోలీగా చేయాలికి. సరిగా కన్సిస్టెన్సీ వద్దు, ఒకటి